తెలంగాణలో లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది. దీంతో అధికార విపక్షాల గెలుపే పరమావధిగా ప్రచారం పెరుగుతుంది. ఇక ఇవాళ నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి రోజు. దీంతో అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇక బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత కూడా ఇవాళ నామినేషన్ వేశారు. బీజేపీ ప్రకటించిన ఎంపీల తొలి జాబితాలోనే కొంపెల్లి మాధవీలతను హైదరాబాద్ ఎంపీగా ప్రకటించారు. కొంపెల్లి మాధవీలత హైదరాబాద్లోని ప్రముఖ హాస్పిటల్స్లో ఒకటైన విరంచి చైర్మన్. ఆమె బలమైన హిందూ భావాలను కలిగి ఉన్నారు. నగరంలో హిందూ మత కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. దీంతో ఆమె చేస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలను బీజేపీ గుర్తించింది. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే నామినేషన్ వేయడంతో ఆమె తన అఫిడవిట్లో ఆస్తులను వెల్లడించారు. మాధవీలత తన చర స్థిరాస్తుల విలువను 218 కోట్లుగా వెల్లడించారు. తన కుటుంబ చరాస్తుల విలువ 165 కోట్లుగా, స్థిరాస్తుల విలువ 52 కోట్లుగా వెల్లడించారు. మొత్తం 27 కోట్ల మేర అప్పులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక విరంచి లిమిటెడ్ వీనో బయోటెక్లో తన పేరిట 8 కోట్ల విలువైన షేర్లు, తన భర్త కొంపెల్ల విశ్వనాథ్ పేరిట 56 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు తెలిపారు. ఇదే విధంగా అన్లిస్టెడ్ కంపెనీలైన గజ్వెల్ డెవలపర్స్, పీకేఐ సొల్యూషన్, వీరా సిస్టమ్లలో తన పేరిట 16 కోట్ల షేర్లు ఉన్నట్లు తెలిపారు. తన భర్త పేరిట 29 కోట్ల షేర్లు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక మొత్తం ఇద్దరి పేరిట 5 కిలోల బంగారం ఉన్నట్లు వెల్లడించారు. అందులో 9 కిలోలు తన పేరు మీద కాగా మిగతా 2 కిలోలు తన భర్త పేరిట ఉన్నట్లు తెలిపారు. తనకు సొంతగా ఎలాంటి వ్యవసాయ భూములు, వాహనాలు లేవని పేర్కొనడం గమనార్హం. ఇక తనపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నట్లు మాధవీలత తన ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. తాను పొలిటికల్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ చేసినట్లు వెల్లడించారు. ఇక మాధవీలత విషయానికి వస్తే ఆమె పుట్టింది పెరిగిందంతా హైదరాబాద్ పాత బస్తీలోనే.